ప్రజా టీవీ తెలుగు న్యూస్. పులివెందుల మండలం మీర్జాపురం విలేజ్. మేము ఇక్కడి నుంచి కోరుకుంటుంది ఏంటంటే మాకు మంచి కావాలని కోరుకుంటున్నాము. ఎక్కడ పోయినా కూడా ఇక్కడ రాంకో ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ధాన్య వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రెండు కంపెనీలు మాకు ఏ ఊళ్ళ నుంచి స్మెల్ వస్తుందంటే ఆ స్మెల్ వల్ల చాలా బాధపడుతున్నారు. దగ్గులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, అన్ని విధాలుగా వస్తున్నాయి. కాకపోతే ప్రతి అధికారులు వస్తారు, చేస్తాము, పోతామంటారు. ఎవరు వచ్చేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మాకు దీని గురించి చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. ఆ పేద కుటుంబాల గురించి చాలా కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకొని ఏదైనా కానీ మాకు చేయాల్సిందే ప్రజలకు కోరుకుంటున్నాము. కాకపోతే మాకు ఇక్కడ దాల్మే వాళ్ళు అది పెద్ద రిస్క్. అది దాని గురించి అనుకుంటే మేము ఇక్కడ పోతున్నా కూడా శీలకు పోతున్నా కూడా ఆ స్మెల్ ఇవ్వడానికి చాలా బాధంగా ఉంది. పోయి వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళ వాంతులు చేసుకొని హాస్పిటల్ పాలయ్యి చాలా చెప్పాము. మేము పోయి కూడా అక్కడ ప్రజావేదిక కూడా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినాము. చెప్తే కాకపోతే సర్లే చేద్దాము, మీరేమేమి హాస్పిటల్కి పోతారా చెప్పండి, మీకు హాస్పిటల్ మేము ఏదైనా కానీ మేము ఇక్కడికి పిలిపిద్దాము, చేపిస్తాము. అసలు మొన్న వచ్చారు వీళ్ళు దాల్మే వాళ్ళు వచ్చారంటే మీకు తీసుకొని మీకు ట్యాబ్లెట్స్ పంపించాలా, డాక్టర్లు పంపించాలా అని అంటున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ వరకు స్పందనే లేదు. ఇక్కడ రామ్కో వాళ్ళు అయితే వస్తారు, 2 నెలలకు ఒకసారి వస్తారు, వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తారు, పోతున్నారు. అంతకు తప్పితే ప్రజలకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు చూసే ఈ వాయువు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు కూడా. జ్వరాలు వచ్చి హాస్పిటల్ వాళ్ళు కూడా అవుతారు. అదుము దూలే ఎక్కువ మనకు మెయిన్. అది దానివల్ల దాని గురించి చాలా కష్టపడుతున్నాం. ఎంత హాస్పిటల్ పోయినా కూడా చాలా మనకు పేరు శ్రీరాములు, మీర్జాపురం విలేజ్, పులివెందుల మండలం. మాకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పడింది, దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ. మాకు ఈ డస్ట్ అనేది మా మీర్జాపురం మీద ఎక్కువ విషవాయువు అనేది ప్రజలకు జలుబులు రావడము, జ్వరాలు రావడము, హాస్పిటల్ పాల్గొనడం అందరూ కోరుతున్నాం. ఇంకా ఏమని చెప్పాలని కోరుకుంటున్నారు? ఇంకా మాకు ఫస్ట్ ఈ దాల్మే వాళ్ళదే మాకు ఎఫెక్ట్ కొడుతుంది సార్. దాని విషవాయువు మేము ఈ రోడ్డుకు వెళ్ళాలన్నా కూడా మాకు చాలా కష్టంగా ఉంది. ఈ పేడ సామాన్లు పోవాలంటే దాదాపు ముక్కలకు గుడ్డ కట్టుకొని కిలోమీటర్ దూరం పోతే కానీ మాకు ఆ స్మెల్. మాకు పొలాలు ఉన్నాయి, పొలాలకు పోయినా కూడా అది మెయిన్ పాయింట్. మాకు మీ ప్రజా టీవీ ఛానల్, ఈబీసీ ఛానల్ మాకు సహకరించాలని మేము కోరుతున్నాం సార్. ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నాళ్ళే రాబట్టి మాకు దాదాపుగా 1 నెల రోజులు అవుతుంది సార్. మాకు ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినా అంటే మాకు రావడం, కానీ ఈ దాల్మే వాళ్ళు మటుకు ఎవరు పట్టించుకోవడం లే. వస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వర్కులు జరుగుతున్నాయి, వాళ్ళది కెమికల్ పోతుంది, కానీ ప్రజలకు మటుకు ఏం చేయలేదు. ఈ మధ్యనే వచ్చి పోయినాడు మళ్ళీ ఆయన వచ్చి మీకు ఏం కావాలో చెప్పండి, మీ డస్ట్ తీసుకుంటే మాకు తోలండి. ఆయన వచ్చి యజమాని వచ్చి చెప్పిపోతాడు. మీకు డస్ట్ లేకుండా యజమాని ఏమున్నా కూడా మీకు డస్ట్ లేకుండా ఏదైనా వచ్చి పెట్టండి, ఆడ వేసండి, మీకు డబ్బులు ఇచ్చామంటాడు.